Hi guys, today's session will going to discuss this introduction of the C programming. అసలు ఈ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ కంటే ముందు నేను కొన్ని ఒక లాంగ్వేజ్కి సంబంధించిన ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పాను అంటే అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి, అసలు ప్రోగ్రామర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఆ తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ వల్ల ఉపయోగం ఏంటి, ఆ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని మనం ఏం చేయగలుగుతాం అన్న విషయాల గురించి కూడా నేను మాట్లాడాను ఆ వీడియోలో. అలాగే ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం ఈ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కానీ అంతకంటే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అదేంటంటే if you are interested with my videos, please like my videos and as well as please subscribe and share it my videos to your friends also. That's what they can able to వాళ్ళు కూడా మనం వాళ్ళు కూడా ఏంటంటే మన వీడియోస్ వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకున్న ఫ్రెండ్ సర్కిల్ని కూడా షేర్ చేయండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్ క్లారిఫికేషన్స్ కావాలి అంటే కంపల్సరీగా కామెంట్స్లో మీరు కామెంట్ చేయండి. సో మీకు ఎటువంటి డౌట్ క్లారిఫికేషన్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే నేను కంపల్సరీగా దానికి రిప్లై చేస్తాను. ఆ రిప్లై మీకు అర్థం కాకపోతే మళ్ళీ దానికి నేను వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను, వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు కావాల్సింది అడగండి. సో కంపల్సరీగా నేను అవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో లెట్ us మూవింగ్ టు ద డిస్కషన్. సో ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇంట్రడక్షన్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈరోజు సెషన్. సో ఈ సెక్షన్లో మనం ఏం చెప్పుకుందాము అంటే ఈ టాపిక్లో మనం ఏం చెప్తాను అంటే లిటిల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే ఫ్యాక్ట్స్ అబౌట్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, వై టు యూజ్ ద సి లాంగ్వేజ్, అండ్ సి ప్రోగ్రామింగ్ అండ్ సి కంపైలర్స్. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, అది ఎలా ఏంటనేది చూద్దాం. అలాగే ఈ సెషన్ మొత్తం కంప్లీట్ అవడానికి ఒక 30 to 40 minutes పడుతుంది. సో నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇంత పెద్ద లెంతీ వీడియోని మనం చేస్తున్నప్పుడు ఏంటంటే పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. లేదు అందరికీ ఇంట్రడక్షన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అందరికీ తెలుసు, నేను స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు నాకు తెలిసి. కానీ ఐల్ గోయింగ్ టు ద ఇన్ డెప్త్ నౌ. సో నేను ఎప్పుడు కూడా లైట్గా చెప్పేవాడిని కాదు. సో ఐల్ గో విత్ ద ఇన్ డెప్త్. సో వాట్ వి దేర్ అండ్ వై యూ ఆర్ యూజింగ్ దిస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ నౌ, వాట్ ఈస్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ అబౌట్ ద సి అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఐల్ గో ఇన్ డెప్త్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా కామెంట్ చేయండి. సో ఐ డెఫినెట్లీ హెల్ప్ యూ ఆన్ దాట్. సో ఓకే, బట్ చూద్దాం ఈరోజు ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. కామన్గా మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ద ఇంట్రడక్షన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో సి ఈజ్ అ జనరల్ పర్పస్ హై లెవెల్ లాంగ్వేజ్ దట్ వాజ్ ఒరిజినల్లీ డెవలప్డ్ బై డెనిస్ రీచీ ఫర్ ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే కామన్గా ఇక్కడ మీరు ఈ సెంటెన్స్లో మీకు కొన్ని విషయాల గురించి తెలియాలి. అవేంటంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అన్న విషయం గురించి తెలియాలి. హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే విచ్ వాజ్ కెన్ అండర్స్టాండ్ బై ద యూజర్, దోస్ వీ కాల్ ఇట్ యాజ్ హై లెవెల్ లాంగ్వేజెస్. అంటే యూజర్ అనేవాడికి అర్థమయ్యే భాషలన్నింటినీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అనే అంటాం. సో ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సారీ. సో యూజర్కి అర్థమయ్యే భాషలన్నింటినీ కూడా మనం హై లెవెల్ లాంగ్వేజెస్ అని చదువుతాం. సో ఈ హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే డెన్నిస్ రీచీ అనే అతను ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కోసం సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ పేరే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. సో యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఆల్మోస్ట్ నేను అంతా యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం కూడా సి ప్రోగ్రామింగ్స్తో డిజైన్ చేశారని చెప్తే కాదు. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ డిజైన్డ్ విత్ ద సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఓన్లీ. ఓకే,
కానీ ఈ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ మనం ఏదైతే వాడుతున్నామో ఆ సిస్టమ్ సాఫ్ట్వేర్ని డిజైన్ చేయడం కోసం సి లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు. కానీ సి కంటే ముందే చాలా లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తూ సో దెల్ బికమ్ సి. ఓకే, ఫస్ట్ బీసీపీఎల్ ఉండేది, తర్వాత బి ఉండేది, తర్వాత సి వచ్చింది. బట్ అవన్నీ లాంగ్వేజెస్ వచ్చినాయి. ఆ తర్వాత దాంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ కొత్త సాఫ్ట్వేర్స్ని కనుక్కున్నారు. సో ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజెస్ అన్న విషయం గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కామన్గా మనకి 4GL ఉంది. 4GL అంటే ఏంటంటే ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెసే. అలాగే 5th జనరేషన్ లాంగ్వేజెస్ అన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్. 4th జనరేషన్ లాంగ్వేజెస్లో ఏంటంటే యూజర్కి ఎటువంటి కంప్యూటర్కి సంబంధించిన లాంగ్వేజ్ వచ్చి ఉండవలసిన అవసరం లేదు. సో అలా లేకపోయినా సరే కంపల్సరీగా మనం ఏం చేయొచ్చు అంటే, మీకు హై లెవెల్ లాంగ్వేజెస్ తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఏం చేయొచ్చు అంటే వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ యువర్ కంప్యూటర్. అది ఎలా ఏంటి అనేది విల్ డిస్కస్ ఇట్. ఓకే, బట్ మనకి హై లెవెల్ లాంగ్వేజెస్ తెలిస్తే చాలు. అంటే మనకి తెలుగు తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, లేకపోతే ఇంకోటి తెలుసు. ఆ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మనకి తెలిస్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అలాగే ఇంకొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ నేను తెలుగు, ఇంగ్లీషు అలాగే హిందీ అని ఎందుకు అన్నాను అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ విల్ కమ్స్ అండర్, రైట్, అందుకని అన్నాను. కానీ కామన్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి వెళ్ళినా సరే, ఏ ప్రోగ్రామింగ్ మనం రాయాలన్నా సరే, ఏ ప్రోగ్రామ్స్ రాయాలన్నా సరే, ఆ ప్రోగ్రామ్స్ కంపల్సరీగా ఇంగ్లీష్లోనే రాయాలి. ఇంగ్లీష్లోనే మనం ప్రోగ్రామ్స్ని రాస్తాం. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు ఇంగ్లీష్ ఈజ్ ఎ యూనివర్సల్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ అనేది అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈవెన్ యూ అండర్స్టాండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ everybody can understand. So that's the reason we written everything in an English, because the reason is everyone can easily understand. Even the end user is also can understand that. సో మనం ఏ ప్రోగ్రామ్ రాసినా లేదా ఏం రాసినా సరే అసలు యు ఆర్ గోయింగ్ టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎండ్ యూజర్. యాజ్ ఏ ప్రోగ్రామర్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఎండ్ యూజర్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి అంటే కంపల్సరీగా వాడికి కూడా అర్థమయ్యే భాషలో మనం లాంగ్వేజ్ని డిజైన్ చేయగలగాలి. డిజైన్ చేసిన తర్వాత వాడికి ఇవ్వగలగాలి. ఇచ్చిన తర్వాత వాడు కూడా ఆ లాంగ్వేజ్ మీద వర్క్ చేయగలగాలి. సో అలా వర్క్ చేయాలి అంటే కంపల్సరీగా ఇంగ్లీష్ అనేది అవసరం. ఎవరికైనా ఇంగ్లీష్ ఈజీగా తెలుస్తుంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు డూ దట్. అంటే ఈవెన్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా అలాంటిదే. సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీరు ఏదైతే ప్రోగ్రామ్స్ రాస్తారో అవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజెస్ని వాడుకొని ప్రోగ్రామ్ రాస్తాం. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ పాయింట్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే డెన్నిస్ రిచీ అనే పర్సన్ డెవలప్ చేశారు. దట్ వీ ఆల్రెడీ నో దట్. ఇట్ వాజ్ ఫస్ట్ implemented on the Digital Equipment of Corporation, that is PDP 11 computer in 1972. In 1972 we have some different type of computers are there, that is PDP 11 computers are there. So that is the type of the computer. So in that computer we are using the Unix operating system. For that Unix operating system now they'll be design the C programming language. They'll design that operating system by using of C programming language. Okay. The Unix operating system and all Unix applications are written in the C language. C has now become a widely used professional language for the various reasons. అసలు సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలి? సో సి లాంగ్వేజ్ నేర్చుకోవటం ఎలా? సో ఇలాంటివన్నీ కూడా చూడండి. ఈజీ టు లెర్న్. సి లాంగ్వేజ్లో మీరు ప్రోగ్రామ్స్ రాయటం చాలా ఈజీ, వెరీ 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 ఈజీ. సో కమింగ్ అప్ క్లాసెస్ నా విల్ డిస్కస్ దట్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్సో. ఈజీ టు లెర్న్. మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, హై లెవెల్ లాంగ్వేజెస్లోనే మనం సి ప్రోగ్రామ్ రాస్తాం. నాట్ ఓన్లీ సి. ఇప్పుడు మీరు ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా, జావాకి వెళ్ళినా, లేకపోతే .NETలోకి వెళ్ళినా, లేకపోతే ఇంకొక లాంగ్వేజ్ పైథాన్లోకి వెళ్ళినా, సో ఇంకొక లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్లోకి వెళ్ళినా సరే కంపల్సరీగా మనం ఏ లాంగ్వేజ్ రాసినా సరే ఇంగ్లీష్లోనే రాస్తాం కాబట్టి మనకు అసలు ప్రాబ్లమే ఉండదు. ఓకే. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అని అంటారు. అంటే కామన్గా ఒక విషయం చెప్తాను. స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ స్ట్రక్చర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నౌ ఇప్పుడు మనం ఏదైనా ఒకటి ప్రిపేర్ చేయాలనుకోండి, లేదు లెట్స్ సే
కర్రీ ప్రిపేర్ చేయాలనుకోండి, దే హ్యావ్ ద ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని ఆధారంగా చేసుకుంటూ వెళ్తేనే మనకి ఫైనల్ అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా స్ట్రక్చర్డ్ లాంగ్వేజ్లోకి వచ్చేప్పటికి ఏంటంటే దే హ్యావ్ ద ప్రాసెస్, సర్టన్ ఎలిమెంట్స్ ఆర్ దేర్, సర్టన్ రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ ఆర్ దేర్. నౌ we need to follow that structure. We need to follow that structure. Even the C compiler will compile the program as a structure manner. It's not going to compiler in a see, for example, we have two type of things, compiler, interpreter is that, but we discuss later on. But సి ప్రోగ్రామింగ్లోకి వచ్చేప్పటికి ప్రతిదీ స్ట్రక్చర్లోనే ఉంటుంది. వీ హ్యావ్ టు గో విత్ ద స్ట్రక్చర్. ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రాసెస్ ప్రకారం వెళ్తూ ఉండాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇట్ ప్రొడ్యూస్ ఎఫిషియెంట్ ప్రోగ్రామ్స్. ఇక్కడ ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. ఏంటంటే ఇప్పటి వరకు కూడా మనకేంటంటే ఏటీఎం సెంటర్స్ ఉన్నాయి. ఏటీఎం సెంటర్లో ఉన్న మిషన్లో ఉన్న ప్రోగ్రామ్ అంటే మనకి కనిపించేది అబ్స్ట్రాక్ట్, అంటే మన పైన మనకు కనిపించే స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో, సో దట్ ఈస్ అబ్స్ట్రాక్షన్. సో ఆ స్క్రీన్లో మనకి ఏదైతే కనిపిస్తుంది లేదా ఆ స్క్రీన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని C++తోనే డిజైన్ చేశారు. ఎందుకు అంటే ఇఫ్ యూ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, C అండ్ C++ ఇస్ అ మోర్ సెక్యూర్. సో అందువల్ల కూడా ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఉన్న అప్లికేషన్ని అంటే అక్కడున్న అప్లికేషన్స్ని సితోనూ అలాగే C++తోనూ రాశారు. అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. ఇంకొక విషయం చెప్తాను, సికి C++ కూడా తేడా ఏం లేదు. సి ఈజ్ అన్ అప్డేషన్ ఆఫ్ C++ ఈజ్ అప్డేషన్ ఆఫ్ ద సి, అంతే. ఓకే, దెర్ ఈస్ నో డిఫరెన్స్. బట్ సి ఈజ్ అన్ అప్డేషన్, సో మీన్స్ C++ ఈజ్ అన్ అప్డేషన్ ఆఫ్ ద సి. ఓకే, అక్కడ ఏంటంటే క్లాస్ ఆబ్జెక్ట్ అనే ఒక థింగ్ని ఇంట్రడ్యూస్ చేశారు. బెంజమిన్ స్ట్రోమ్ అనే పర్సన్ ఇంట్రడ్యూస్ చేశాడు. దట్ ఈస్ అదర్ ఇష్యూ. ఓకే ఓకే, ప్రొడ్యూస్ ఎఫిషియంట్ ప్రోగ్రామ్స్. ఓకే, అండ్ it can handle the low level activities also. It will handle it, and it can compile the variety of the computers. It can be compiled on variety of computers. This will the advantages of you learning C programming language. These all are his advantages. So okay, now why C? The facts of C means what actually done in the C, right? So that we should understand very clearly. C was invented to return operating system is called Unix. So because the Unix operating system was written everything by C. Okay, C is a successor. Okay, C is a successor of B language. Already I told you. C before we have B language. So okay, in a B language we have some other problems are there, and they'll rectified it and they'll be turns that name as a C. Okay, which was introduced around 1970s. Okay, the language was formalized in 1982 by American National Standard Institutions. The language was formalized in 1982. This is all are is a facts what is C. Okay, and by 1973 Unix OS almost totally written in C. Okay, today C was the mostly used system programming language. Most of the state of the odd software have been implemented using C. Okay, I'll explain that. All games, I think so, all games are designed by using of the C and C++ only. So odd type of softwares what we there now, so that all softwares we are going to design by using of the C only. Next, why to use the C? C was initially used for the system development work. In a particular, the program that make up to the operating system. C was adopted a system development language because it produced the code that runs nearly as faster as code written assembly language. Some example of the C is as might be. Why? See the C where you are using. Okay, so that I'll explain. C is used for operating system, already we know that, and C is used to design the language compilers. Please understand, language compilers means, see, I don't know, I don't know assembly language. Computer will knows that assembly language, but I don't know the assembly language, so I want to be translate what I explained here. I want to be translate that information to other person in the sense computer. So other person in the sense is a computer. If I want to be translate my communication to that computer, I should have something, right?
So even if you are installing the application of the C, or if you are installing any other type of language application you are installing in your system, automatically compiler is also going to install. So that reason what happened, మీరు ఏదైనా హై లెవెల్ లాంగ్వేజెస్ ప్రోగ్రామ్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ రాసిన ప్రోగ్రామ్ని అసెంబ్లీ లాంగ్వేజ్లకు మార్చడానికి కంపైలర్స్ అవసరం. అలాంటి కంపైలర్స్ని కూడా సి లాంగ్వేజ్తో డిజైన్ చేయొచ్చు. అలాగే assemblers is also there. Assemblers is also the meaning. See, assemblers అంటే ఏంటంటే కామన్గా నేను ఇప్పుడు డిస్కస్ చేసింది ఏంటంటే, కామన్గా నేను ఒక పర్సన్ని, కంప్యూటర్ ఒక పర్సను, మధ్యలో కంపైలర్ ఉంటాడు. కంపైలర్ ఏం చేస్తాడంటే నా దానికి ట్రాన్స్లేట్ చేసి దాని నుంచి దీనికి ట్రాన్స్లేట్ చేయడానికి చేస్తుంటాడు. నా నుంచి కంపైలర్కి ఓకే, కానీ కంపైలర్ నుంచి సిస్టమ్కి మధ్యలో అసెంబ్లర్ ఉంటాడు. అసెంబ్లర్స్ని కూడా విల్ డోంట్ టు డిజైన్ దట్ సి ఓన్లీ. టెక్స్ట్ ఎడిటర్స్ అంటే బేసికల్లీ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, సో దిస్ ఆల్ ఆర్ ఈజ్ అ టెక్స్ట్ ఎడిటర్స్. ఈ టెక్స్ట్ ఎడిటర్ యొక్క అప్లికేషన్స్ని కూడా కంపల్సరీగా ఎవరు డిజైన్ చేశారు అంటే సితోనే డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ సితో డిజైన్ చేసే అప్లికేషన్స్. నెక్స్ట్ ప్రింటర్ స్లోపర్స్. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తాను. ప్రింటర్ స్లోపర్ అంటే కంప్యూటర్కి ఒక ప్రింటర్ కనెక్ట్ చేస్తాం, కంప్యూటర్కి ప్రింటర్ కనెక్ట్ చేసి ఒక ప్రింట్అవుట్ ఇస్తాం. ప్రింట్అవుట్ ఇచ్చినప్పుడు కామన్గా ప్రింటర్ ఆ ప్రింట్అవుట్ని తీసుకొని ప్రింట్అవుట్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. కంపల్సరీగా ఆ ప్రింట్అవుట్ ఇవ్వటానికి ఒక సర్వీస్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాలి. ఆ సర్వీస్ పేరే ప్రింటర్ స్లోపర్. ఈ ప్రింటర్ స్లోపర్ అనే సర్వీస్ని కూడా దేంతో డిజైన్ చేయొచ్చు అంటే సి లాంగ్వేజ్తో డిజైన్ చేయొచ్చు. అలాగే నెట్వర్క్ డ్రైవర్స్. ఇప్పుడు మనం ఇంత క్లాస్ చెప్పుకుంటున్నాము అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇంత క్లాస్ చెప్పుకుంటున్నాము అంటే మనకు లోకల్ ఏరియా కనెక్షన్ ఉంటుంది లేదా వైఫై కనెక్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మనం సిస్టంలో పెట్టుకుంటాం. సిస్టంలో కూడా ఏం చేస్తామంటే ల్యాండ్ డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేస్తాం. ల్యాండ్ డ్రైవర్స్ని కూడా మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో డిజైన్ చేయొచ్చు. అలాగే మోడర్న్ ప్రోగ్రామ్స్ is also will do that. Databases, you know very well of the databases collection of information. The language interpreters, already I'll explain. So interpreter is different, compiler is different. Please understand that compiler is compiling this code as a structure manner. Interpreter is not like that. Interpreter, you can go anywhere. See, for suppose if you are in the first line and you want to move into the 10 line, yes, it's possible. Interpreter will going to do that, but compiler will not do that way. So compiler will do on the step-by-step process. Okay, next. So we have other things is also be there now. So we can. Now I have other thing. So that I should need to know that. We should need to know that. So C programming file. మీరు అందరికీ కంప్యూటర్స్ ఉంటాయి, అందరూ తెలుసు కంప్యూటర్స్ ఉంటాయి, మీకు కూడా కంప్యూటర్స్ ఉంటాయి, నాకు కంప్యూటర్ ఉంటుంది. ఒక కంప్యూటర్లో మనం ఎన్నో అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసి అన్ని అప్లికేషన్స్తోనూ వర్క్ చేసుకుంటాం. కానీ నాకు తెలియని విషయం ఏంటంటే, నాకు తెలుసు మీకు తెలియని విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక ఎంఎస్ వర్డ్ ఫైల్తో ఒక ఫైల్ని సేవ్ చేసినప్పుడు ఆ సేవ్ చేసిన ఫైల్ని మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, అది ఎంఎస్ వర్డ్లోనే ఓపెన్ అవుతుంది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, మీరు ఒక ఫైల్ని ఎంఎస్ వర్డ్తోనో లేదా ఎక్సెల్తోనో లేకపోతే ఇంకొకటితోనో లేకపోతే సి ప్రోగ్రామ్తోనో సేవ్ చేసినప్పుడు మళ్ళీ నేను అది ఓపెన్ చేస్తే సి ప్రోగ్రామే ఓపెన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ యూ సేవ్ ద ఫైల్ విత్ ద సి అప్లికేషన్, రైట్? అలాగే ఇఫ్ యూ ఆర్ సేవింగ్ ద ఎనీ ఫైల్ ఫ్రమ్ ఎంఎస్ వర్డ్ నౌ, సో ఇఫ్ యూ ఓపెన్ ఇట్ అగైన్ ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ టు ది సేమ్ అప్లికేషన్, ఇట్ నాట్ ఓపెన్ ఇన్ టు ద అదర్ అప్లికేషన్. బట్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే, అది ఎలా, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఓపెన్ ఇట్, how the computer will knows that it is comes from the C, or how the computer will knows that it comes from the MS Word, how we knows that. That's what మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు అప్లికేషన్ కొంటూ ఒక ఎక్స్టెన్షన్ నేమ్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు MP3 అంటారు, మోషన్ పిక్చర్. సో MP3 అంటే మీ అందరికీ తెలుసు సౌండ్ అని. అలాగే JPG అంటారు, ఫొటోస్కి సంబంధించి అదొక ఫార్మెట్, JPG జాయింట్ ఫోటో ఎక్స్పర్ట్ గ్రూప్, అదొక ఫార్మెట్, రైట్? సో అలాగే PDF అంటారు, పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మెట్. సో అదొక ఫార్మెట్ అంటే. అలాగే డాక్యుమెంట్ DOC అంటారు, అలాగే పవర్ పాయింట్ PPTX అంటాం. సో ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఎక్స్టెన్షన్ నేమ్స్ అంటారు, వాటన్నిటిని ఎక్స్టెన్షన్ నేమ్ అంటారు. మనం ఏదైనా ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు, అప్లికేషన్ ద్వారా ఏదైనా ఒక ఫైల్ సేవ్ చేస్తున్నప్పుడు
ఆ ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ నేమ్ అనేది మనం ప్రొవైడ్ చెయ్యం. ఎందుకు అంటే ఆ ప్రొవైడ్ చేసే యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది అప్లికేషనే తీసుకుంటుంది. అంటే కామన్గా I'm not talking about the C programming. I'm talking about other applications. MS Word లో మనం ఏదైనా ఒక ఫైల్ సేవ్ చేసినప్పుడు ఫైల్ సేవ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఫైల్ నేమే రాస్తాం. కానీ కింద వర్డ్ ఫైల్ అని ఉంటుంది. సేవ్ యాజ్ టైప్ అనేది వర్డ్ ఫైల్ ఉంటుంది. సో దానికి మీనింగ్ ఏంటంటే మీ ఫైల్ సేవ్ చేస్తున్నారు విత్ వర్డ్ ఫార్మాట్లో. ఎందుకంటే కంప్యూటర్కి మళ్ళీ తెలియాలి. ఎందుకు మళ్ళీ ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసినప్పుడు అది MS Wordలో ఓపెన్ అవ్వాలా లేకపోతే ఇంకో దాంట్లో ఓపెన్ అవ్వాలా అన్న విషయం కంప్యూటర్కి తెలియాలి కాబట్టి సో ఆ ఎక్స్టెన్షన్ నేమ్స్ అనేవి కంపల్సరీగా అందరికీ అవసరం. అంటే అందరికీ అవసరం ఇన్ ది సెన్స్ కంప్యూటర్కి అవసరం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ all C program returns into the text files with the extension name is .c. For example, hello.c you can use VI editor write a program into a file. ఇంకొక విషయం చెప్తాను, ఏ అప్లికేషన్ అయినా సరే ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. VI మీన్స్ ఇస్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ యూజర్ ఇంటర్ఫేస్ని ఆధారంగా చేసుకుంటూనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా కావచ్చు, ఎనీథింగ్. సో మీరు ఏం చేయాలన్నా సరే కంపల్సరీగా ఆ యూజర్ ఇంటర్ఫేస్ను వాడుకుంటూ వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్. అది యూజర్ ఇంటర్ఫేస్ను వాడుకోకుండా మీరు ఏదైనా చేయాలి అంటే అది కాని పని. సో వీ కాంట్ డూ దట్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ కంపల్సరీ ఉండాలి. MS Word ఓపెన్ చేస్తే ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. దాంతో మీరు ఏం చేస్తారు, ఫైల్ ఓపెన్ చేసి మనకు కావాలంటే చేస్తాం. కానీ C ప్రోగ్రాంలో మనం తో మనం ఏదైనా సేవ్ చేయాలి అంటే కంపల్సరీగా .c అనే ఎక్స్టెన్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ మెన్షన్ .c extension name, then what happens means automatically computer will not be recognize your file as a C program. So that's the reason we need to give the .c. Please understand, .c is an extension name, but before .c what we written, that is a file name. ఇప్పుడు చూడండి, ఇక్కడ hello అనే ఎగ్జాంపుల్ ఉంది. ఈ hello is a file name, .c is an extension name. So combined together we can say that hello is a C file. అంటే hello అనేది ఒక C ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి సంబంధించిన ఫైల్ అనేది చెప్పొచ్చు. అంతేగాని హలో అని రాస్తున్నంత మాత్రం C ప్రోగ్రామింగ్ Cకి సంబంధించిన ఫైల్ అని మనం చెప్పలేం. ఈవెన్ మీరు హలో అని రాస్తే అది ఏ అప్లికేషన్ నుంచి వచ్చింది అనేది విషయం చెప్పలేం. సో కాబట్టి ఏంటంటే కంపల్సరీగా ఎక్స్టెన్షన్ నేమ్స్ అనేవి అవసరం, ఎక్స్టెన్షన్ నేమ్స్ అనేవి చెయ్యాలి కూడా. సో నెక్స్ట్ C కంపైలర్స్. సో మీ అందరికీ తెలుసు C కంపైలర్స్ అంటే నేను ఆల్రెడీ కొంతవరకు ఇంట్రడక్షన్ చెప్పాను. బట్ వెన్ యూ రిటర్న్ ఎనీ ప్రోగ్రామ్ C లాంగ్వేజ్ then to run you need to compile that program using the C compiler, which converts your programming language into the understandable by computer. This is called machine language, the binary format. So before proceeding, make sure your C compiler available in your computer. It comes along with your flavor of Unix and your Linux also. So అంటే మీన్స్ వెన్ యూఆర్ ఇన్స్టాలింగ్ ద C అప్లికేషన్, ఆటోమేటిక్ కంపైలర్ విల్ గోయింగ్ టు ఇన్స్టాల్. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆల్సో. సో యూనిక్స్ అండ్ లినక్స్ కంప్యూటర్స్లో సో దే హ్యావ్ దట్. సో కెన్ హెల్ప్ యూ ఎనీవన్ ఐడెంటిఫై ద అవైలబుల్ C కంపైలర్ టు యువర్ కంప్యూటర్. దట్స్ ఓకే. సో కంపైలర్ గురించి ఐల్ టేక్ ద డిఫరెంట్ టాపిక్ ఆల్సో. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కంపైలర్స్ అండ్ interpreter also. That also I'll explain to you. And I'll going to take a session about the compilers, assembler, and we can say that linker, and we can say that interpreter, and yeah, so we have some other things is also there. So I'll discuss that, all those things also in the next coming sections. Now I'll definitely discuss that, what is the differences we have in the compiler and all other things also. So చాలు ఈరోజుకి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు బి టేకప్ మోర్ లెంతీ వీడియోస్ నౌ. సో వీఆర్ నాట్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ దాట్ మచ్. సో దట్స్ ద రీజన్, దట్స్ ఆల్ ఫర్ దట్ టుడే. ఓకే, సో ఈ సెక్షన్ ఎంతతో కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ సెక్షన్లో విల్ టేక్ అనదర్ టాపిక్స్ టు యూ. ఓకే, మీరు నా వీడియో నచ్చినట్టయితే మీరు నా వీడియోని నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు గూడపాటి ప్రజ్ఞ, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను దానికి సంబంధించి రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఎంజాయ్ ద డే.